సువార్త అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఈ రోజున చాలామందికి కూడా సువార్త అంటే ఏంటో తెలియదు. క్రైస్తవులకి సువార్త అంటే ఏంటో తెలియదు. మనం చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఎట్లా చేస్తారు? సువార్తను ప్రకటించి చేయండి. నా సువార్త ప్రకటించి మీరు నాకు శిష్యులుగా చేయండి. ఇంతకు వారు ప్రకటించిన సువార్త ఏంటో మనం చూద్దాం. పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన ప్రతి మాటను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చి ఈ లోకాన్ని విడిచి మరణాన్ని జయించినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ సువార్త అంటే ఏంటంటే ఇది లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేపబడెననే సువార్త.